అంగన్వాడీ మహిళలు వాళ్ళ కుటుంబాలు కానీ పిల్లలు కానీ అంటే ఇళ్ల దగ్గర భర్తలు కానీ వాళ్ళందరూ కూడా ఇతోధికంగా సహకరించకపోతే దాదాపు 32 రోజులుగా మీరు ఇంత ఉద్యమాన్ని ఇంత గొప్పగా చేయలేరు. సో ఇంత చిన్న విషయాన్ని ఎందుకని అర్థం చేసుకోలేకపోతున్నారు? ఈ రోజున అంగన్వాడీ మహిళలకు సంబంధించిన పిల్లలు కానీ భర్తలు కానీ వీళ్ళందరూ కూడా ఓటర్లే ఒక విధంగా. అంటే వాళ్ళ ఓట్లు వద్దనా లేకపోతే అంగన్వాడీ మహిళల గురించి ఎందుకని తక్కువ అంచనా వేస్తుంది? మేము అవసరం లేదంట, 5 కోట్ల జనాభా ఉన్నారంట, వాళ్ళ ఓట్లే సరిపోతాయంట, మేము అవసరం లేదంట. కానీ మేము ఎందుకు అవసరం లేదు, మా సత్తా ఏంటో మేము చూపిస్తాం. కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. మా సమస్యలు తెలుసుకుని దిగొచ్చి మాకు పరిష్కరించారా సరే ఉంది, లేదంటే అవసరమైతే ఆయన క్యాంప్ ఆఫీస్ కూడా ముట్టడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్కరం కూడా ఆకలి మంటలతో మేము ఎర్రటి అగ్గిలో డబ్బులుండి లేక ఛార్జీలకు కూడా లేని పరిస్థితిలో ఉండి కూడా పక్క ఇంటింట్లో అప్పు తీసుకుని వస్తున్నాయి ఈ 30 రోజుల నుంచి. అయినను మా గోడు కానీ మా బాధ కానీ జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లేదు. కాబట్టి మేము తప్పకుండా సరే ఈరోజు చర్చలు అంటున్నారు, ఒకవేళ సఫలమయ్యి మా కోరికలు ఏమైనా తీర్చారా మేము సమ్మె విరమిస్తాం, లేని పక్షంలో కంపల్సరీ సీఎం ఆఫీస్ని క్యాంపస్ని ముట్టడిస్తాం. మేము అంటే ఇది 32 రోజులుగా మీ సమస్యలకు సంబంధించి మీరు అడుగుతున్న న్యాయమైన డిమాండ్లే. ఆ రోజున ఆయన ఇచ్చిందే హామీ తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాను, కానీ ఆయన వచ్చిన తర్వాత 10,500 11,500 రూపాయలు చేసి 1000 రూపాయలు పెంచారు అంతే. ఈరోజు తెలంగాణకు సంబంధించి ఎంతైతే జీతం వస్తుందో అంత ఇవ్వండి, లేదా పెరిగిన ఖర్చులకు సంబంధించి మాకు టీఏడిఏలు కానీ అలవెన్స్లు కానీ ఇవ్వండి, మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తున్నాం అంటున్నారు. కాబట్టి ఈరోజు అత్యవసర సేవా విభాగం కింద మిమ్మల్ని గుర్తించి ఎస్మా ప్రయోగించినప్పుడు మరి అంతే ఇదిగా మిమ్మల్ని కూడా ఉద్యోగులుగా గుర్తించాలి, మీ జీతాలు కూడా అంతే విధానంగా ఇవ్వాలి కదా. అవును, కంపల్సరీ మేము ఎస్మాకి బాధ్యులమైనప్పుడు మేము ప్రభుత్వ ఉద్యోగులం కాబట్టి 26,000 కంపల్సరీ మాకు ఇవ్వాల్సిందే. ఇస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు ఎస్మాకి అర్థం ఉంటుంది. ఎస్మా ఉపయోగించినా కూడా మేము ఎందుకు ధైర్యంగా ఉన్నామంటే మేము ఆ కోవకు చెందిన వాళ్ళం కాదు కాబట్టి, మా న్యాయమైన కోరికలు కాబట్టి కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారు మా కోరికలు తీరుస్తారన్న ధైర్యంతోనే మేము ఉన్నాం ఇప్పటి వరకు. కానీ ఆయన ఇంకా ఇదే మొండి వైఖరితో ఉంటే గనక మేమేంటి అంగన్వాడీ వాళ్ళ సత్తా అని తెలియజేసాం. కొన్ని సంవత్సరాలుగా మీరు మీ కోరికలకు సంబంధించి కానీ మీ డిమాండ్కి సంబంధించి కానీ చెప్తున్నా కూడా బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు కానీ లేదా ఇంకో కొంతమంది మంత్రులు కానీ ఎన్నికలకు ముందు స్టంటే లేదంతా ఎన్నికలకు ముందు చేస్తున్నారు, దీన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా కొట్టిపడేస్తున్నారు కదా. వాళ్ళు కొట్టిపడేస్తున్నారు కాబట్టి మా సత్తా ఏంటో చూపిస్తామని చెప్తున్నాం. అయినా ఎవరండి బొత్స సత్యనారాయణ గారు అవని సజ్జల రామకృష్ణ గారు అవని ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి కానీ వాళ్ళకేం పని అండి మాట్లాడటానికి? వాళ్ళు ఏమన్నా మాకు సంబంధించిన మంత్రులా? ఆ రోజు చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారే తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పారు. 1000 రూపాయలు ఇచ్చేసాము, ఇక మాకు సంబంధం లేదంటున్నారు. తప్పు. ఎందుకంటే ఈయన ప్రభుత్వంలో ఈయన అక్కడ పెంచారు కాబట్టి ఈయన ఉన్నంత కాలం అక్కడ ఎంత పెంచితే అంత మీద 1000 రూపాయలు ఎక్స్ట్రా వేసి ఇవ్వాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీ 1000 రూపాయలు ఎక్స్ట్రా వేసి ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే మాత్రం మా డిమాండ్లు ఎలా ఉంటాయో అలాగే మా ధర్నా ఎలా ఉంటుందో అలా చూపిస్తాం మేము. అమ్మ దాదాపు 32 రోజులుగా అంటే ఆ రోజున ఎన్నికలకు ముందు వెళ్ళేటప్పుడు మన ప్రభుత్వం రాగానే మీ అన్న ప్రభుత్వం రాగానే అంత గట్టిగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ 32 రోజుల నుంచి మీరు చేస్తున్న సమ్మె కానివ్వండి లేదా మీ డిమాండ్స్ కానివ్వండి తెలియట్లేదంటారా? ఈ ఎస్మా ప్రయోగించడం కానీ లేకపోతే బెదిరించడం కానీ మీ ఉద్యోగాలు పోతాయని చెప్పి మానసికంగా మిమ్మల్ని ఆవేదనకు గురి చేయడం కానీ గతంతో చూస్తే అప్పుడు గత ప్రభుత్వంలో పెంచిన డబ్బుల తర్వాత 1000 రూపాయలు మాత్రమే ఈ ప్రభుత్వం ఈ 4.5 సంవత్సరాల్లో మీకు వచ్చింది. అనేక విధాలుగా అన్ని పనులు మీ చేత చేయించుకుంటున్నారు. అటు కరోనా సమయంలో కానివ్వండి మొన్నే మధ్య వచ్చిన తుఫాను సమయంలో కానీ మీకు సెలవులు లేకుండా మీ ఉద్యోగాలు విధులు నిర్వహించారు. సో ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి 32 రోజుల నుంచి చేస్తున్న మీ ఉద్యమం గురించి? మేము 32 రోజుల నుంచి చేస్తున్నాము. మాకు ఎటువంటి ప్రభుత్వం ఏమి మాకు కొంచెం కూడా హెల్ప్ చేయలేదు. మాకు ఈ ప్రభుత్వం వచ్చినాక 1000 రూపాయలే పెంచింది, కానీ మొత్తం మేమే పెంచామని చెప్పుకుంటున్నారు. అది ఎంతవరకు నిజం కాదు. ఈ ప్రభుత్వం మమ్మల్ని అసలు సహకరించట్లేదు. మేము 32 రోజుల నుంచి ఛార్జీలు లేక
కొంతమంది చాలా ఇబ్బందులు పడుతున్నాము, చాలా బాధాకరంగా కూడా ఉంది మాకు. ఈ రోజున అంగన్వాడీ మహిళలు అంటే తల్లి తర్వాత తల్లి చిన్న చిన్న పిల్లల్ని చూసుకోవడం కానీ, లేదా గర్భిణీ స్త్రీలను చూసుకోవడం కానీ, వాళ్ళకి బలవర్ధకమైన ఆహార పదార్థాలు అందించడం కానీ, ఇలాంటి వాళ్ళని కూడా చాలా అంటే తక్కువ చేసి గుడ్లు తీసుకెళ్లారు, చిక్కిలు ఎన్నో అవమానకరంగా కూడా మాట్లాడిన పరిస్థితి అమ్మ. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఒకప్పుడు అంటే అలాంటి జరగపోయినా అది ఇప్పుడు మాకంతా ఫేస్ యాప్ వచ్చిందండి. ఒక బెనిఫిషియరీ తన ఫేస్ యాప్ ద్వారానే ఆమెకి చెందాల్సినవన్నీ తను చూసుకుంటుంది. ఆమెకి ఇచ్చిన తర్వాత మనకంటేది ఏమీ మిగలవు. అదంతా అపోహ, జనాలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటుంది తప్ప అంత మించి మేము తినేది ఏమీ లేదు. మాకు వచ్చే జీతాలు చాలక మాకు వచ్చేది 11,500లోనే మేము గ్యాస్ బండకి, కూరగాయలకి, ఇంకా మాకు మళ్ళీ ఆఫీస్కి వస్తే మాకు టీఏడిఏలు అలాంటివి కూడా ఏం ఉండవు. మా పర్సనల్ ఖర్చుతో మేము వాడుకోవాల్సిందే కానీ ఎటువంటి మాకు 11,500లో కూడా మాకు అంతా మేము ఇంటికి తీసుకెళ్లేది చాలా తక్కువ అమౌంట్. మాకు అవి చాలక మేము 32 రోజుల నుంచి ధర్నా చేస్తున్నాం. సో ఎంత దురదృష్టకరం అంటే మిమ్మల్ని అంటే కనీసం ప్రభుత్వం ఇచ్చే పథకాలకు ఏమన్నా అర్హులుగా ఉన్నాం కదా మేము అని వెళ్తే మీరు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి రిజెక్ట్ చేస్తున్నారు. పోనీ పై స్థాయిలోకి వెళ్ళి మేము ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్తున్నారు కదండి, మాకు వాళ్ళకి తగ్గ వేతనాలు ఇవ్వండి, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి డిమాండ్ ఏవైతే ఉన్నాయో మాకు కూడా వర్తింపజేయండి అంటేనేమో మీకు కుదరదు, అట్లా కాదంటున్నారు. అసలు ఎలా చూడాలి అంటే మీరు ప్రభుత్వం నుంచి వచ్చేవి ఒక ఇళ్ల స్థలాలు కానీ, ఇప్పుడు మేమున్నామంటే మా హస్బెండ్లు కొంతమంది ఏజ్ బార్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెన్షన్స్ కూడా రావట్లేదు. మాకు ఎటువంటి పథకాలు కూడా వర్తించవని చెప్పేసి మమ్మల్ని పక్కకు నెట్టేస్తున్నారు. ఈ ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరిస్తుంది మా పైన. సో ఏం చెప్పదలుచుకున్నారు అల్టిమేటంగా? అంటే ఇప్పటిదాకా ప్రభుత్వం మీకు డెడ్ లైన్లు పెట్టింది, ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టే పరిస్థితి ఏమైనా ఉందా మీ అంగన్వాడీ మహిళలు? మాకు ఎటువంటి కోరికలు నెరవేర్చకపోతే మా వాళ్ళందరూ కలిసి వాళ్ళ సొంత నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు ఎటువైపు అయినా మారగలరు.